అవునండి. పౌలు గారు, అపోస్తలైన పౌలు గారు అద్భుతమైన మాట ఆయన చెప్తారు. ఆయనకి ఈ లోకంలో ఏది కూడా దేవుని కంటే గొప్ప కాదు. ఎందుకంటే ఆయనెప్పుడు చెప్తారు కదా! మరి సమస్తమైన లోకము, వైభవము, ధనము, ఘనము అని అందరూ చెప్తారు. అయితే వ్యక్తిగతంగా ఈ లోకం యొక్క ధనము, ఘనము, జ్ఞానము దేవుని ముందు నాకు పెంటవలే కనపడుతూ ఉన్నాయి అని చెప్తున్నారు. ఎందుకంటే దేవుడే కదా అన్నిటికంటే గొప్పవారు. కాబట్టి వాటి యందు నాకు ఎందుకు అతిశయము? నా అతిశయం దేవుడు కదా! మరి నన్ను బలపరచు వానియందే నేను సమస్తము చేయగలను అంటే, దానికి అర్థము, కారణం కూడా అదే. దేవుడు సమస్తమైన వాటికి ఆధారంగా ఉన్నారు కనుక, ఆయన్ని మనము గనపరిచినట్లయితే, ఆయన సమృద్ధి దీవెనలు మనకిస్తారు. ఆమేన్.